మండలి సమావేశాలు గరం గరంగా సాగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అధ్యక్ష, గత 2 రోజులుగా మేము వచ్చి రాష్ట్రంలో ఏదైతే జరిగిన డిఎస్సి మీద, అక్రమాల మీద, జరిగిన బేరసారాల మీద చర్చించాలని అడిగాం. దానికి ఏంటంటే ఆ సభలో కూడా వారు మాట్లాడిన విషయాన్ని అక్కడ వచ్చి ఎత్తిపడి విషయాన్ని ఇక్కడ మాట్లాడమని అడిగాం. దాని మీద వచ్చి 2 రోజులు పెట్టి ప్రభుత్వం తాత్పర్యం చేస్తుంది. ఇవాళ మార్నింగ్ కూడా చూసాం. అయితే గౌరవ మంత్రి గారు మాట్లాడింది, ఆయన ఇంతకుముందు స్పీకర్గా కూడా చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా వచ్చారు. అప్పుడు నేను ఆ సభలో మంత్రిగా కూడా ఉన్నాను. నాకు కూడా నిబంధనలు తెలుసు, సభ్యులకు కూడా, అందరికీ కూడా, సీనియర్ సభ్యులు అందరికీ తెలుసు. నిబంధనలు ఒకరికే వర్తించవు అధ్యక్ష, ఇద్దరికీ వర్తిస్తాయి. చర్చీ బెంచీకి వర్తిస్తాయి, ఇతర అపోజిషన్ బెంచీకి వర్తిస్తాయి నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారమే తమరు వచ్చి మీద దాని నుంచి చేస్తాను. కానీ మీకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే, లేకపోతే చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను వచ్చి హితబోధలు చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి చాలా దురదృష్టం చేస్తారు. ఈ కార్యక్రమం చాలా నేను చాలాసార్లు చూశాను. మంత్రి గారు మా తాలూకా దీన్ని చాలాసార్లు చూశాను. కానీ దయచేసి ఇది సాంప్రదాయం కాదు. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ కూడా జరిగినాయి, అలా జరిగాయని ఇప్పుడు జరగాలని కోరుకోము. కానీ సభ్యుతానికి ఆవేదన కూడా స్పీకర్ గారు వచ్చి చైర్మన్ గారు సీట్లో చైర్మన్ గారు మీరు కన్సల్ట్ తీసుకోవాలి. కన్సల్ట్ తీసుకొని ఆ కార్యక్రమం చేయాలి. మా డిమాండ్ ఒకటే, మేము చేయమని అడుగుతున్నాం. బయట చెప్తున్నారు, అక్కడ ఏం చెప్పారు, ఇంట కానీ బయట కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. చర్చమని అడుగుతున్నాం. మేము అంతగా చెప్పలేదు. స్పీకర్ గారికి వచ్చి తరం చేస్తూ స్పీకర్ గారికి, చైర్మన్ గారికి వచ్చి మీరు వచ్చి పాఠాలు చెప్పడం అనేది చాలా శోచనీయం అధ్యక్ష. దీన్ని పూర్తిగా మీకు అనుసరణ నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం. మేము పూర్తిగా కూడా సహకరిస్తున్నాము. కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళే మాట్లాడుతూ, వారే భాషని తోలనాడుతూ, వాళ్ళే కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. మీ ఎక్కడైనా సరే సభ్యులు తప్పుగా మాట్లాడేది కానీ రికార్డులో చూపెట్టండి అధ్యక్ష. లేదా కార్యక్రమం మీరు చెప్తే మీతాం. మా డిమాండ్ ఈ కార్యక్రమం చర్చ జరగాలి. ఎవరైతే డిఎస్సీ అక్రమాలు జరిగే దాని మీద జరగాలి. ప్రభుత్వం దాని నుంచి తప్పించుకొని చూస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి వచ్చి మంత్రి గారు ఉపదేశాలు ఏంటి, వచ్చి పాఠాలు చెప్పడం ఏంటి? అధ్యక్ష, నేను మీరు ఒక్క నిమిషం చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి. ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం చైర్ని. నేను ఐ వాంట్ అసిస్ట్ యూ, అంటే ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఐ వాంట్ అసిస్ట్ యూ. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి ఇక్కడ చూసాం అధ్యక్ష. హౌస్ లో దేనికోసం అట్లా కొడుతున్నారు అధ్యక్ష? మీ కూడెం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది అధ్యక్ష? ఆయన కూడా చేశారన్నారు గతంలో. వీ వాంట్ అసిస్ట్ యూ అధ్యక్ష. సభ సజావుగా జరగాలి, దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ all the questions deemed to have been answered. Please silence. Now election of deputy chairman. Please. Now election of the deputy chairman. Andhra Pradesh Rashtra Sasana Mandali కార్యక్రమ కార్యనిర్వహణ నియమావళిలో 9వ 10వ నియమములను అనుసరించి ఉపాధ్యక్ష పదవికి ఒకే అభ్యర్థి పేరును 3 నామ నిర్దేశ పత్రాలు దాఖలయ్యాయి. అభ్యర్థి పేరు అభ్యర్థి పేరు శ్రీ తోమాటి మాధవరావు. 3 నామ నిర్దేశ పత్రాలను విడిగా ప్రతిపాదించిన వారు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి టి కల్పలత, శ్రీమతి ఎస్ మంగమ్మ. నామ నిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తోమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తోమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా
శ్రీ తోమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను. ప్లీజ్ దయచేసి అన్ని పార్టీల నాయకులు ఉంటే మంచిది. నేను ఇతర పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని చెప్పి కూడా నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను, అన్ని పార్టీలకి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జరగటానికి సహకరించినటువంటి అన్ని పార్టీల యొక్క మెంబర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. తీసుకెళ్ళకూడదు. ఫ్లవర్ బట్ ఫ్లవర్స్ నో ఫ్లవర్స్ అన్ని డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం.
ఈరోజు ఈ శాసనమండలిలో ఉపసభాపతిగా మీరు ఎన్నికవడం అనేది మా అందరికీ చాలా సంతోషం ఉండేదిగా చాలా అభినందనలు చేశాం. మీరు ఈ శాసనమండలి జరుగుతున్న దగ్గర నుంచి కూడా మీ తాలూకా కమిట్మెంటు, తమ తాలూకా రెగ్యులేషన్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం. మీరు ఇంకా రాబోయే కాలంలో మా అందరికీ అధికార పక్షానికి కాకుండా ప్రతిపక్షానికి కూడా సందృష్టితో చూడాలని ఈ రాష్ట్ర ప్రజలకి మా పార్టీ మా పెద్దలందరూ తాలూకా ఏదైతే మేము మాట్లాడే కమిట్మెంట్లు ప్రజలకి ఉన్నాయో అవన్నీ 100% జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ మేము కార్యక్రమం చేస్తాం, మీకు పూర్తిగా సహకరిస్తాం. అలాగే తమరు కూడా మాకు సరైన అవకాశం ఇచ్చి ఈ సభా సాంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తాం. ఎక్కడ కూడా ఏ డివిజన్ చేస్తామని మీకు సభా సాక్షిగా మేము మాటిస్తున్నాం. మీరు యాక్టివ్గా ఎన్నికైనందుకు మీరు ఈ శాసనమండలికి ఉపాధ్యక్షులుగా మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అభినందన చెప్తున్నాం. కానీ దురదృష్టం అధ్యక్ష, ముఖ్య విషయం ఇవాళ అధికార పక్షం వచ్చి ఈ తాలూకు ఎన్నికలు లేకపోవడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఈ సెషన్, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఏర్పాటైన తర్వాత, ఈ రాష్ట్రంలో ఈ చట్టసభలు ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంతకు మద్రాసు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామం జరగలేదు. దీనికి ముందే ఒక 5 నిమిషాల ముందే మంత్రి గారు మనోహర్ గారు వచ్చి వారి రూల్స్ గురించి రెగ్యులేషన్ గురించి వాళ్ళు వచ్చి చట్టాలు పట్టుకొని బుక్కులు పట్టుకొని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. దీంట్లో ఉంది చక్కగా చెప్పిన దాన్ని ముందు ఏంటి అధ్యక్ష వాళ్ళు తాడు చేసింది, వాళ్ళు బయటికి వెళ్ళి ఏంటి అధ్యక్ష అది అంటే సభ మీద కానీ సభ తాలూకా కార్యక్రమాలు కానీ దీని మీద కానీ వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత గౌరవం ఉందో ఆ తాలూకు చరిత్ర తెలిసింది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలందరూ చూస్తాను, ఇక్కడున్న మనం 100 మందే మనం చూడలేదు అధ్యక్ష. 5 కోట్ల మందికి ఏం మెసేజ్ ఇస్తారు అధ్యక్ష ఈ ప్రభుత్వం? ఈ గౌరవాల పట్ల, సాంప్రదాయాల పట్ల, దీని పట్ల ఏమి ఇస్తారు అధ్యక్ష? అంటే ప్రజలు వచ్చి మాకు ఓటేస్తారు కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఏ గౌరవం అయినా సరే, ఏ అగౌరవం అయినా సరే చేయొచ్చు, ఎలాగైనా ప్రభుత్వం చేయొచ్చు, ఏ విధంగా ప్రభుత్వం చూస్తని అని చెప్పారు అధ్యక్ష. ఇదా సభా సాంప్రదాయం. దీని గురించి ఆ నాయకులు వచ్చి మాట్లాడతారు, మాకు ఎదురు చేస్తున్నారు. దీని ద్వారా ఈ సభ ద్వారా ఇందాక చాలా సూచన అధ్యక్ష. ఇలాంటి పరిణామాలు ఎక్కడా కూడా జరగకూడదని కోరుకుంటాను అధ్యక్ష. ఎవరైనా ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో, ఓ రోజు ఒకరు వచ్చి గెలుస్తారు, ఒకరు పడతాం, రాత్రి అవుతుంది పగలవుతుంది. కానీ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, అలాగే మొన్న రూల్స్, నిబంధనలు అవి స్వాస్థ్యంగా ఉంటాయి అధ్యక్ష. ఇంకా మెరుగుపరుచుకుని రావాలి. అదే మెరుగుపరుచుకోకుండా దాన్ని తూట్లు పొడుస్తూ దాన్ని అవమానకరం చూస్తుంటే చాలా శిక్ష. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏదో ఈ ఎన్నికల పార్టీ ఉందో ఆ నాయకులు మాట్లాడుతుంది కానీ, అది కుటుంబంలో నాయకులు మాట్లాడుతుంది కానీ చాలా సూచన అధ్యక్ష. లేకపోవడం అనేది అనిపిస్తే తప్పని అనిపిస్తుంది అధ్యక్షాలకి. అలా ఇది ఏమని చెప్తారు అధ్యక్ష? ఇది రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం, ఏ రకమైన ఇస్తున్నాం? రాజకీయాల్లో వచ్చి కక్షలో ఉండకూడదు అధ్యక్ష, రాజకీయాలు వచ్చి ఇవి ఉండకూడదు అధ్యక్ష. కన్సిడరేషన్ ఉండాలి, ఒకరికొకరు చెప్పుకొని చేసుకునే పరిస్థితి ఉండాలి. మన అందరం కూడా రాష్ట్ర ప్రజలకి ఆన్సరబుల్ అధ్యక్ష. అంతేగాని ఆ పార్టీకో మా పార్టీకో ఆన్సరబుల్ కాదు అధ్యక్ష. అందరూ ఇక్కడ కూర్చుని అందరం ప్రజల కోసం ప్రజల తరఫున ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇక్కడ అందరూ. కానీ ఇదేం అధ్యక్ష, ఈ సాంప్రదాయం చాలా దురదృష్టం అధ్యక్ష. ఏం మాట్లాడాలో కూడా మాట్లాడట్లేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన ప్రక్రియకి ఏ భాష మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు అధ్యక్ష. చాలా అన్యాయం ఇది, చాలా దురదృష్టం. ఇలాంటివి ఇంక రాబోయే తరంలో జరగకూడదని చెప్పినాయి, అవి చేయకూడదని చెప్పినాయి. నేను కోరుకుని ఈ సాంప్రదాయం రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. నీతులు చెప్పడం కాదు అధ్యక్ష, నీతుల్లో చేసి చూపించాలి అధ్యక్ష. అంతేగాని ఉన్నది కదా, నాకు 2 మాటలు తెలుసు కదా, నేను ఇంతకుముందు ఒక పదవి చేశాను కదా అని ఏదో పుస్తకాలు పెట్టుకుని చెప్తే కాదు అధ్యక్ష.
పదవులు చేస్తే కదా అధ్యక్ష మన భాష, మన నోరు, మన తాలూకా ప్రవర్తన, మన తాలూకు విలువని పెంచుతాయి అధ్యక్ష. వ్యక్తుల విలువ కానీ, పార్టీ తాలూకు విలువ కానీ, సాంప్రదాయాలు కానీ ఇవాళ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న ఆ నాయకులు చేస్తున్న, ఆ పార్టీ చేస్తున్న వ్యవహార తీరు చాలా ఆశ్చర్యం, క్షమించడానికి. ఇలాంటి వాటిని రాష్ట్ర ప్రజలు చూడాలి. వాళ్ళ తాలూకు బిహేవియర్ ఎలాగుందో మీరు చూడండి. మీరే ప్రజలే నిందితులు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అప్రసాదంగా ఇలాంటి నడవడం మంచిదా కాదనేది ప్రజలు నిర్ణయించాలని రాబోయే కాలంలో వారిని ఈ సభ ద్వారా కోరుకుంటూ, ఇవాళ మీరు ఉపసభాపతికి ఎన్నికైనందుకు మళ్ళీ మీరు మీ సాంప్రదాయాల పట్ల మీరు చేస్తే రాబోయే కాలంలో పూర్తిగా సభకి మేము సహకరిస్తాం. ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాన్ని నడవడిక చేస్తాం. తమను కూడా మాకు సరైన అవకాశం ఇచ్చి చేయాలని మరి మిమ్మల్ని కోరుతూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మరి ఈ సభలో శాసనమండలిలో మీరు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, ఈ సభా సాంప్రదాయాలు అనేటువంటివి చాలా విలువలతో కూడుకున్నటువంటి సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలని ముందుకు కొనసాగించాలి. ఈరోజు జరుగుతున్నటువంటి సాంప్రదాయాలు కాదు. ఏదైతే అధికార పార్టీ మాకు ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పి అహంకారంతో ప్రవర్తిస్తున్నటువంటి సాంప్రదాయాలు కాదు. విలువలతో కూడుకున్నటువంటి సాంప్రదాయాల్ని ఈ రాష్ట్ర ప్రజలకి తమ ద్వారా అందించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా మనం చేస్తున్నాం. ఇక్కడ ఈ సభలో చర్చించవలసింది పార్టీల పరంగా మాకు ప్రజలు అధికారం ఇచ్చారనేటువంటి అహంకారంతో మాట్లాడేటువంటి విధానాలు కాదు మేము అడిగింది. ఏదైతే మన చర్చలు ఈ రాష్ట్ర ప్రజలకే ఉపయోగకరంగా ఉండాలి, ప్రభుత్వాలకే కనువిప్పు కలిగించేటువంటి విధంగా కొన్ని సమస్యల్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము లేవనెత్తేటువంటి అంశాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు అవి ప్రజలకు ఉపయోగపడతాయి, ప్రజాస్వామ్యానికి చాలా అవసరం అనేటువంటి విధంగా పాజిటివ్గా తీసుకునేటువంటి విధంగా ఉండాలి తప్పితే, ఈరోజు మేము కూడా చాలా కాలం నుంచి ఈ సభల్లో ఉన్నాం. ఈరోజు ఒక్కళ్ళు కూడా లేకుండా, గతంలో ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు లేవు. రెండు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతిపక్షం, పాలకపక్షం రెండు పక్షాలు తీసుకెళ్ళి ఈ గౌరవంగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేటువంటి సాంప్రదాయాలు గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా జరిగేటువంటి సాంప్రదాయాలు. వాటికి తూట్లు పొడుస్తూ వీళ్ళు పైగా బొక్కులు తీసుకుని దీంట్లో ఉన్నటువంటి లాలో చట్టాలో వీటి గురించి మాట్లాడతారు. అంటే చెప్పడానికైనా మీకు ఆచరించడం అనేటువంటిది ఉన్నదా మీకు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే అనేక సందర్భాలుగా చూసాం. మాట్లాడేటువంటి భాష, విలువలు అనేటువంటి వీటి గురించి కూడా మాట్లాడుతుంటారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఏ విధమైన భాష మాట్లాడుతున్నాం, ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు అనేటువంటి వాటి గురించి ఏమాత్రం పట్టించుకోక నిస్సిగ్గా మాట్లాడుతూ మాకేదో ప్రజలు అధికారం ఇచ్చారు తప్పితే అహంకారం ఇవ్వలేదు. అహంకారం మీరు తెచ్చుకున్నది. ప్రజలు ఇచ్చింది అధికారం ఇచ్చి ఉండొచ్చేమో తప్పితే ఆ అధికారాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించి ప్రజలకు మనం ఇచ్చినటువంటి మాటలను, వాగ్దానాలను నెరవేర్చడం, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనేటువంటి దాని గురించి చేయటం అనేటువంటిది చాలా అవసరం. ఇది ఈ చరిత్రలో మరి వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి రోజు ఇది అనేటువంటిది ఈ సభలో ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ, మరొకసారి ఆ చైర్లో కూర్చున్నటువంటి మీకు పార్టీలకు అతీతంగా మీరు ఏదైతే అక్కడ కూర్చున్నారో పార్టీతో సంబంధం లేదు. మీకు పార్టీతో సంబంధం లేకుండా ఇక్కడ జరిగేటువంటి చర్చలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటువంటి విధంగా మీరు ఒక ఉన్నతమైనటువంటి విలువలు కాపాడేటువంటి విధంగా మీరు ఆ పదవిలో కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం.